హాయ్ అండి. ఈరోజు అయితే వైజాగ్ అయితే మేము వెళ్ళామండి. ఎందుకు అనుకుంటున్నారు? మా అమ్మకి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాము చిన్న బాగోపోతే చెకప్ కోసం. చెకప్ అయిపోయిన వెంటనే వైజాగ్ బీచ్ అయితే పక్కనే అనమాట. వైజాగ్ బీచ్ కి వెళ్ళి కాసేపు అలా కూర్చొని ఉన్నాం అమ్మ నేనైతే. ఇలా ఒక క్యాటరింగ్ అయితే వచ్చేసింది. క్యాటరింగ్ అయితే వెళ్ళి ఫస్ట్ గా అయితే మన గుడ్లు అయితే ఒలిస్తాం అనమాట. గుడ్లు అయితే ఉన్నాయి ఆర్డర్లు. నెక్స్ట్ ఏమో కచమరా అయితే కూడా ఉందన్నమాట. కచమరా చేసేసాం, చిక్కగా ఉన్నాయి కచమరా అయితే చేసేసాం. వీడి బూర్లు కూడా ఉండేసి అయితే ఇచ్చేసామండి వీళ్ళకి. నెక్స్ట్ గోంగూర చిక్కి, గోంగూర ఎందుకు అనుకుంటున్నారు? గోంగూర బోటి అనమాట. గోంగూర పోటీ కూడా ఉండేసి అయితే ఇచ్చేసామండి వీళ్ళకి. నెక్స్ట్ టైం వచ్చి 50 కేజీలు చికెన్ అండి. ఊరపెట్టిన చికెన్ అయితే ఏపీసీ ఒక గిన్నెలోకి అయితే వేస్తారండి. నెక్స్ట్ టైం వచ్చి అది గ్రేవీ చేసి చికెన్ 65 కింద ఉండారనమాట మా నాన్నగారు అయితే. ఇది ఎందుకు అనుకుంటున్నారు? ఒక బర్త్డే అనమాట. 400 మంది జనాలకి అయితే ఉండారండి మొత్తానికి. మా మాయ అయితే టేస్ట్ చేసి సూపర్ అయితే అంటున్నాడు. నెక్స్ట్ టైం చక్కెర పొంగల్ అయితే ఉండేస్తున్నారండి. కిస్మిస్ జీడిపప్పు అయితే నెయ్యిలో అయితే వేపేసి దాంట్లో అయితే వేసేస్తారనమాట రుచి పాయసంలోకి. మొత్తానికి చేసేసి అయితే పక్కన పెట్టేసి ఒక ప్యాక్ అయితే వేసేస్తాము. చూస్తుంటే రుచికరంగా ఉంది కదండి, తినాలనిపిస్తుంది. నెక్స్ట్ టైం వచ్చి స్వీట్ కార్న్ వెజిటేబుల్ బిర్యానీ అయితే ఉండేవండి. ఉండేసి అయితే డిష్ లోకి వేసి ప్యాక్ చేస్తాం అనమాట. గ్రీన్ పీస్ పన్నీర్ కూర అయితే ఉండేసారనమాట. కూర కూడా అయితే బాగా వచ్చేసి ఇచ్చేసాం అనమాట. మొత్తం భోజనం అయితే ఇచ్చేసాం. ఇది ఎవరికి కాదు, మా మాయాలు కొడుకు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.